కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్గా ఎంపిక కావడం పట్ల ఇక్కడ వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత బీఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పండి. వాస్తవంగా ఏదైతున్నదో జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ గతం నుండి కూడా మీకు అందరు గమనిస్తూ ఎక్సెప్ట్ ఇన్ 2019 ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఒక కార్యకర్తలతో పిలిచింది. నేను మొన్న కూడా ఒకటే చెప్పాను, నేను సరే ఆల్రెడీ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలెక్షన్లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో వారి ఇంటర్వెన్షన్తో ఇంటర్ఫియరెన్స్తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్తమమైన పరిస్థితులలో విధిలేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ దీంతో పోటీ చేయటం అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించామని చెప్పండి. సరే ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచింది. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ రమేష్ అన్న 23 మంది ఏదైతుందో కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచినటువంటి వారు. అంటే కాంగ్రెస్ బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచింది. 2 ఎంఐఎం పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం 23 నుండి 25 అయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే సంఖ్యాపరంగా చైర్పర్సన్ ఎంపిక కావడానికి ఏదైతుందో 25+ కావాలి. 25+. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశం లభించాక స్వతంత్రంలో పోటీ చేసినటువంటి వాళ్ళు 9 మంది గెలిచారు. 9 మంది గెలిచారు. సరే నేను ఎన్నికల ఫలితాలు వెలువడ్డానా అంటే ప్రకటించే చెప్పాను. నేను మీరు అవకాశం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా పార్టీ బలోపేతం కొరకు జెండా పట్టినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. మీరు ఎవరైనా కానీ ఈ వలసవాదులకు అవకాశవాదులకు అవకాశం ఇయ్యకండి దయచేసి. మన సంపూర్ణ ఆధిక్యత ఉన్నది. ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు, ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు. నేను పేర్కొనడమే కాదు, స్వయంగా ఏదైతుందో సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రతిపాదించబడినటువంటి ఒక ఎంపికైన కౌన్సిలర్సే కానీ స్వతంత్రులు గెలిచినటువంటి ఒక 8-9 మందే కానివ్వండి కాక సరే ఇప్పుడు స్వతంత్రులు గెలిచినటువంటి వారు ఏదైతున్నదో ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిపాదన చే లభించబడ్డటువంటి ఒక కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా గెలిచింది. ఇది గమనించాలి. ఇక్కడ 8 మంది ఏదైతున్నదో సరే ఇది కాకుండా కూడా ఒక 4 వాళ్ళ ఎమ్మెల్యే గారి ఈ మద్దతు తెలుపుతున్నారు కూడా మీరు గమనించారు. అంటే 8 మంది అయితే ఏదైతున్నదో
ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడి గెలిచింది. సరే, నేను ఏదైతుందో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి నేను అండగా నిలిచి, నేను ప్రతిపాదించిన ఇద్దరు కాంగ్రెస్ బీఫామ్ ఎంపికైనటువంటి యొక్క కౌన్సిలర్స్, వీళ్ళు ఇద్దరు నలుగురిని ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మరి మా జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పాలన్నా లేకుంటే ఎమ్మెల్యే గారు చెప్పాలన్నా నాకు అర్థమే కావటం లేదంటున్నా. మేము చాలా క్లియర్గా కేవలం అభ్యర్థి ఎంపిక కొరకు మాత్రమే నేను సూచించా. అదర్వైజ్ వీఆర్ బౌండ్ బై ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని చాలా స్పష్టంగా పేర్కొన్నాను నేను. ఈ ఇద్దరు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించబడ్డటువంటి సభ్యులే కానీ ఇద్దరు స్వతంత్రులే కానీ ఎమ్మెల్యే గారి ప్రతిపాదనకు భిన్నంగా గెలిపించిన ఈ నలుగురు వాళ్ళను క్యాంపుతారు. నాకు ఇది ఎందుకు నాకైతే అర్థమే కాదు. సరే, ఏదైనా కానీ స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారినా కానీ గెలిచినా ఓడినా కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పాను నేను. ఈ నలుగురు పోను 13 మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కలవడం జరిగింది. ఇప్పుడు మిత్రులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఉండ్రి. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. జీవన్ రెడ్డి గారి యొక్క మేము ఇట్లా ఉన్న వారు ప్రతిపాదించబడ్డటువంటి ఇచ్చినటువంటి వాళ్ళము, లేక వారు అవకాశం లభించకుండా స్వతంత్రం పోయించిన వాళ్ళము. జీవన్ రెడ్డి గారి సూచన మేరకు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కావచ్చు కల్పించాలి. వారు ఇందులో భూమి ఎవరైనా ఉన్నారు అట్లా అని చెప్పండి. ఇప్పుడు తోపారం లావణ్య గంగపుత్రుడే, తోపారం లావణ్య గంగపుత్రుడు. మరి నాకు తెలియదు రాష్ట్రంలో ఎక్కడైనా గంగపుత్రులకు అవకాశం వచ్చింది. గంగపుత్రుడు ఎక్కడైనా అవకాశం వచ్చిందో నాకు తెలియదు. వచ్చుంటే సంతోషం. బట్ అదర్వైజ్ ఆల్సో నేను చెప్పాను. ఇంకా చూడండి, తోపారం లావణ్య కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా ఆరంభం నుండి కూడా పట్టుకొని ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదైతుందో జెండా వీడది. ఇప్పుడు గాజులో రాజేందర్ కుటుంబం ఉన్నది. వాళ్ళ పాప 4 సార్లు వైఫ్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న తప్ప వీడది. నేను కమ్యూనిటీ పరంగా చూసినా ఎట్లా చూసినా గంగపుత్రుడు ఈసే కదా. సరే, నేనేమంటున్నా, ఇవాళ వైస్ చైర్పర్సన్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చెప్పిన ఇది కూడా చెప్తున్నా. నేను చెప్ప స్పష్టంగా నేను ఏదైతున్నదో చైర్పర్సన్ గురించే డిస్కస్ చేస్తాను. చైర్పర్సన్ గురించే మా సలహా, మా యొక్క సూచన, మా గౌరవం పార్టీ కార్యవిధానం కూడా చైర్పర్సన్. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ వైస్ చైర్పర్సన్ చెప్పిన వైస్ చైర్పర్సన్ గురించి ఏ విధమైనటువంటి ఒక చర్చ లేదు. ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్. నేను వారి మీటింగ్ అయిన తర్వాత అగైన్ రిటర్నింగ్ బ్యాక్ అందరూ మా మిత్రులందరం కలిసి మంత్రి గారు లక్ష్మణ్ గారు అన్న ఫోన్ చేసి, సారీ అన్న మిత్రులు మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏఐసిసి అందరూ గారు మిత్రులు మాట్లాడమని చెప్పాను. వైస్ చైర్పర్సన్ గురించి నన్ను ఇంకెంతకు దిగి దారుస్తారా? దీస్ ఆర్ వర్డ్స్ స్పోకెన్ బై మీ, దీస్ ఆర్ వర్డ్స్ స్పోకెన్ బై మీ. ఇంకెంతకు దిగదారుస్తారా నన్ను? ఒక చైర్పర్సన్ గురించి మాట్లాడుతుంటే వైస్ చైర్పర్సన్ అంటే వైస్ చైర్పర్సన్, మున్సిపల్ ఆధిపత్యం వహించే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్. ఇవాళ ఏదైతున్నదో ఆది నుండి జెండా పట్టుకున్న పక్కన పెట్టేసి, సరే నాకు సమీర శ్రీనివాస్ గురించి వ్యక్తిగతం కాదే, నా వ్యక్తిగతం కాదు. ఇవాళ ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఏ విధంగా ఫిరాయింపులకు పాల్పడకుండా ఓడినా గెలిచిన పార్టీని పట్టుకొని ఉన్న గురించి నేను మాట్లాడతాను. వలసవాదుల అవకాశాలు పక్కన పెట్టని చెప్పాను. ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ అన్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ ఎనీ ఇండివిజువల్. కానీ ఇక్కడ గమనించే మిత్రుడు, నేను ఇదేదో దాన్ని చూస్తే ఇప్పుడు కనబడింటేనే
25th జనవరి నాడు ఏదైతుందో వారి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా వీళ్ళ రాష్ట్రంలో చేపట్టబడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిపాదించే అభ్యర్థులను నేను బలపరుస్తా అని చెప్పని 25 జనవరి నాడు వారు ఎమ్మెల్యే గారిని కలిసింది. 25 జనవరి 28 జనవరి నాడు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ ఆరంభమైనాయి. 28 జనవరి ఈజ్ గివెన్ బీ ఫామ్. బాబు ఆ పల్లికొండ రాజు గంగపుత్రుడు చేపలం కూడా బతుకుతాడే. వాడు కష్టకాలంలో ప్రవాహానికి ఎదురీతల ఉండి నిలిచి వానికి అవకాశం ఇవ్వాలి. మరి ఈయనకు ఎమ్మెల్యే గారికి అనుబంధం ఏంటో నాకు తెలియదే. ఈయనకు ఎమ్మెల్యే గారికి ఏదైనా అనుబంధం ఉండొచ్చు, కానీ ఏదైతున్నదో పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు వదిలి పక్కన పెట్టేసి అవకాశవాదులకు మీరు వలసవాదులకు మీరు చైర్పర్సన్ అవకాశం ఇస్తామంటే మరి ఏ విధంగా మేము జీర్ణించుకుంటాం అని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అధికారం. ఇన్ని మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, జగిత్యాల మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, మళ్ళీ ఏదో వలసవాది అవకాశవాది వచ్చి పెత్తనం చేయాలంత పోతుందని చెప్పని బాధపడాలన్నా. దయచేసి చూడండి, 25 జనవరి నాడు ఈ మెట్ విత్ ఎమ్మెల్యే. మీరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నేను మద్దతు తెలుపుతా, రేపు ఎన్నికల్లో ఏదైతే మీరు ప్రతిపాదించే అభ్యర్థులు మద్దతు తెలుపుతా అని చెప్పని 25 జనవరి 28 నాడు నామినేషన్ ప్రత్యారంభమై 3 days అసలు పోటీకి అవకాశం కల్పించడమే టు బి డిస్కస్. ఏం కంపట్టుగా చేపట్టు కూర్చొని కూర్చొని పెడితే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలు ఏం కావాలి? మేమందరం ఏం కావాలి? నేను అదే అడిగా. నేను మాకు అవకాశం చైర్పర్సన్ కావాలనే, చైర్పర్సన్ చేయండి. నేను గంగపుత్రులు అని ఒకటి చెప్పాను. కాదు ఇలా ముందాక ఏదో చైర్పర్సన్ ఇచ్చింది కదా, మరి ఆయనగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏదో పాపం మనకి టికెట్ ఇచ్చింది దిక్కున్నారు. ఈ అమ్మాయి కూడా లావణ్య టికెట్ ఇచ్చింది దిక్కున్నారు. ఇప్పుడు మొండు ఎప్పుడైనా కొట్లాడి, ఈ గంగపుత్రులు మొండోలు ఉంటారు కదా, వాడు కొట్లాడి టికెట్ మంత్రి గారికి అప్పీల్ చేసుకొని టికెట్ తెచ్చుకొని కొట్లాడి గెలిచిండు. 800 గెలిచిండు. మరి మొన్న అని చెప్పని పాపం ముస్లిం అల్పసంఖ్యాక వర్గం ఆది నుండి కూడా ఎన్ఎస్సీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు. మొన్న ఇచ్చిన టికెట్ ఇంకో గురించి ఇచ్చేసింది. వారికి ఇచ్చింది, వేరే వరకు ఎమ్మెల్యే ప్రతిపాదించని చెప్పని అది ఇచ్చిన అనౌన్స్ చేయబడ్డ టికెట్, గాంధీ భవన్ లో ప్రకటించబడ్డ టికెట్ అని చెప్పి అంటున్నాయి. సరే, ఈ చైర్పర్సన్ జీవన్ రెడ్డి గారు నాకు చేస్తలేం కదా ఇట్లా అంటే నాకు నిజంగా అంత మెహర్బాన్ చేద్దాం అనుకుంటే ఆ మున్నగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది, తప్పేముంది అట్లా? ఓ మైనార్టీకి ఇచ్చినట్టు ఉంటుండే కదా, అట్లా అనుకున్నట్టయితే ఓ మైనార్టీకి అది ఇచ్చినట్టు ఉంటుండే కదా. నేను ప్రతిపాదించిన కమ్యూనిటీ రేర్ కమ్యూనిటీ గంగపుత్రుడు, ఫిషర్మెన్ కమ్యూనిటీ, పార్టీ నమ్ముకొని ఉండాలని చెప్పాను. పాప గాజుల రాజేందర్ కూడా ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచింది. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది పార్టీ? మేము ఇవాళ అసలు పార్టీలో కొనసాగడమా? మా పరిస్థితి ఏంటి? ఇలా ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచు కూడా పార్టీలో కొనసాగాలి కూడా వీళ్ళ కాడికి వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్? ఏం జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చిందా? మనం చూస్తుంటే ఏది ఇచ్చిందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్సీ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్సీ కొనసాగుతున్నామని చెప్పి అంటారు. కానీ సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చెప్తామంటారు. మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితీర పట్ల అంతా నీకు విశ్వాసం ఉంది కదా.
నీ బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో కంటే నీ విభేదాలు ఉన్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయింది కాబట్టి ఏదైతుందో వాళ్ళు ఎదురొట్టి నిలిచిన నేను వాళ్ళకి అండగా నిలిచిన స్వతంత్రం అని చెప్పండి. నువ్వు చేయి. నీ సమర్థత వల్ల నీకు అంత విశ్వాసం ఉంటే నువ్వు అదే పొరుగు జెండాలు ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు నీ జెండా నీకు పట్టుకోవడానికి అవకాశం లభించదు అని చెప్పి అనుకున్నట్టయితే, బీఆర్ఎస్ అవకాశం లభించదు చెప్పి భావించినట్టయితే, నువ్వు జెండా పెట్టుకుని పోటీ చేసేది నీ సమర్థత ఉంటే మా సీట్లు ఎందుకు ఎక్కున్నావా? నువ్వు ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. అంటే ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. నా పట్ల భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పంటున్నాను అనేది. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన ఆవశ్యకత ఉందా లేదు చెప్పండి. ఆయన ఈ జగిత్యాలనే పరిస్థితి ఇట్లుందంటే ఇక బాబా ఇంకెన్ని 9 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు. ఆయన జగిత్యాలనే పరిస్థితి ఇట్లుందని చెప్పంటే ఇంకా ఇటువంటి ఇంక 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 110 పోతే ఇది 1/10 మేము వలసవాదుల ఆధిపత్యంలో, మేము అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మీరు దశాబ్దాల తరబడికి వెళ్ళి ఏదైతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడుని ఎదిరించి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ ఉన్న వలసవాదిని అవకాశం తీసుకెళ్ళి మాన్యతను ఉపి ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పండి. మా మనోభావాలు ఏం కావాలి? మా ఆత్మ అభిమానం ఏం కావాలి? మా ఆత్మ గౌరవం ఏం కావాలి? జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఎవరైనా చొక్కారావు గారి పేరు చెప్తారంటే నాకు తెలుస్తా. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరింది 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస వచ్చిందే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది. మరి నడవ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను? నడవ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెల్లగాలాట ఆడుతున్నావు? ఎందుకు మా జీవితాలతో చెల్లగాటాలు ఆడుతున్నావు అంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఉంది, పార్టీ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అందులో పేర్కొనబడింది. అందులో ఏదైనా కొత్త నిర్వచనం ఉందో నాకు తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటారు, మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడు ఆయన సంతోషపరచలేదు. వాళ్ళ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఏదైతుందో సంప్రదింపులు చేస్తారు, విజ్ఞప్తులు చేస్తారు. ఇప్పుడు రావాల్సినటువంటి ఒక నిధులు హక్కులు ఏదైతుందో పొందుతారు. ఇట్స్ ప్రివిలేజ్ రైట్.
ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగంలో నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళు అంతర్గత వ్యవహారాలకు జోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? అట్లాగే ఏదైనా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే 10th షెడ్యూల్ ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. మరిగా ప్రజాస్వామ్యంతో పరిహాసం అవుతున్నారు మీరు. ఏంటి వాటికి? మరి మా పరిస్థితి చూస్తుంటే వాళ్ళు మేము మా భవిష్యత్తు ఏంటి అనేది మాకు గోచరిస్తలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇది ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటుండే. నేను మొన్నే పేర్కొన్నాను, దయచేసి మా విముక్తి కలిగించవా, మాకు స్వేచ్ఛ ప్రసాదించమని ఇక్కడిక్కడ మాట్లాడి చెప్పాను. మాకు స్వేచ్ఛ ప్రసాదించమని చెప్పానని నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా అదే చెప్పాను. I discussed only about the chairperson, not anything else, not anything else. మరి ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు. ఇది 20వ తారీఖు నాడు ఏదైతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. 28 నాడు ఏదో నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు చెక్కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏమనుబంధం, ఈయన రుణం తీసుకుంటున్నా ఏదో మాకు తెలియదా? మమ్ములు బలి పెడుతున్నావు కదా, నువ్వు మమ్ములు బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. అదే కాపువర్గం చేద్దాను కూడా పాపం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండు బీరం రాజేష్ ఏదైతే ఉందో యూత్ ప్రెసిడెంటే, కాపు సామాజిక వర్గం చెందినట్టు పూర్తిగా ఇన్వెంట్ పెట్టి ఆయన ఓటర్కి పాలైండే. బీరం రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్. వాడికి వెళ్తే ఎక్కడ పోటీ ఎత్తడం కూడా మరి ఏమనుకుంటుంది నాకు తెలియదు. యూత్ కోటానికి అత్తడే అనుకోవడం ఏంటో తెలియదు. ఆయనకి ఇండిపెండెంట్ బోర్డు పెట్టేది అవుతుందో ఆయన ఫైనాన్స్ చేసి ఏ బాబా బీరం రాసి ఓటమి కారకుడు అయింది. అది పాపం అదే కాపు సామాజిక వర్గం కదనే. ఆ పిల్లోడిని గెలిపించుకుంటే అదే సామాజిక వర్గంకి వెళ్ళి ఒక యూత్ కాంగ్రెస్ కోటాలు వస్తుండే కదా. మన జీవన్ రెడ్డి ప్రచారం చేయాలి కాంగ్రెస్. ఎస్, చెయ్యలేకపోయినా నీ పుణ్యం అని చెప్పండి, చేయండి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటుంటే చేతి గుర్తుపో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పి అంటున్నా. వాస్తవాన్ని చేతి గుర్తు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడం ఏదైతుందో దాదాపు 10-15 మంది ఓడిపోయినట్టు. నేను చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడంతో ఒక 10-15 మంది మా చిట్లంజని గీనుడే పాపం 21 ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆమె అనిత 31 ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆ బింగిరని ఆయనకి ఇచ్చినట్టుగా నీకు చించేసిందే, వాళ్ళు 21 ఓడిపోయింది. బింగి ఇచ్చిన కాగితం చించేసిందని చెప్పి అంటున్నా. ఎన్ని చెప్పండి ఉదాహరణలు అంటున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్పి అంటున్నా. అంటే నిజంగానే ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభ గురైన మీరు ఊహించినారే. వాళ్ళకి నేను కావాలి, వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవాలి అనే భావనతో వాళ్ళకు అవకాశం కోసం వచ్చిందో 18-20 మందికి వచ్చింది.
వాళ్ళు గెలవాలని కోరుకుంటే నేను వాళ్ళు వీళ్ళు గెలిచిన 4 ఉన్నాయి ఇక్కడ చెప్పంటున్నాను చేయలేకపోయినా మానసికంగా నాకు ఎంత క్షోభ ఇంక్రీజ్ చేస్తేనే నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగలకి ఎత్తుకపోయిండు అర్ధరాత్రి. కన్న వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్న వేసి ఎత్తుకపోతాడు. ఎమ్మెల్యే గారు మన టికెట్ ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇంకో ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. అసలు మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఊహించుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు ఎత్తు దాటితో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటు ఉంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. ఈ కాన్సెప్ట్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ లీగల్ ఏదైతే ఉందో పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ ఉంటాయి. అంటే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయన పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చిన ఏంటి పవర్ ఆఫ్ అటార్నీ ఒకసారి ఇస్తే అటార్నీ హోల్డర్దే ఆధిపత్యం ఉంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్ అది రద్దు చేస్తేనే కానీ మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతే ఉందో ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ రా. ఇవాళ మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ చూస్తుంటే ఆయన పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చినట్టు కనపడుతుంది. మీతోనన్నా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులను గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. రియల్లీ ఫర్ లాస్ట్ 1 month 20 తారీఖు పార్టీలో చేరినట్టు కూడా కాదు. 20 తారీఖు అది పార్టీలో చేరినట్టు కూడా కాదు అంటూ నేను ఎమ్మెల్యే గారికి ఏది ఇస్తుందో ఇంతో కలిసి పనిచేస్తా అని చెప్పని కలిసి 25 జనవరికి 25 జనవరి 25 నాడు ఏది ఇస్తుందో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. షెడ్యూల్ ఇలా 16 ఫిబ్రవరి. ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేసింది కాదని అన్న. ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేయడం కాదని అన్న. ఈ లెఫ్ట్ ది పార్టీ ఇన్ 17-18 2 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతుందో టీఆర్ఎస్ అండగా నిలబడ్డాడు. పోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచిండు. సరే అప్పుడేదో చైర్పర్సన్ గా ఆయనకు అవకాశం వస్తే చెప్పినప్పుడు పొందలేకపోయిన కావచ్చు. నేను బీఆర్ఎస్ అన్యాయం చేద్దా మామిడి మీద పడతామైంది ఆయన. నీకు ఇది అర్థమైతే లేదు. నాకు నేను ఏదైతుందో నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మార్పు రావడం లేదు. అసలు అధిష్టానం ఈ వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం? వాస్తవంగా నాకు ఐ థాట్ ఈ ఇందులో చైర్పర్సన్ ఎన్నికల్లో జస్టిస్ అవుతుందని చెప్పి అనుకున్నాను. మేము ఏదైతే ఉందో
ఎన్నికల ఫలితాలు ప్రకటింపబడ్డానని ఏదైతే పత్రికాముఖంగా వీఆర్ విత్ కాంగ్రెస్ కేవలం ఏదైతుందో ఆది నుండి దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా ముఖ్యం వరకు అవకాశం కల్పించాలని ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసినావో ఐ మస్ట్ టేక్ ఇట్ నోటీస్ ఆఫ్ ది హైకమాండ్ అని చెప్పని ఏసీసీగా సచిన్ సావు వారితో కలిసి వ్యక్తం చేద్దామని చెప్పి పోయేవాళ్ళు ఈ సుదీర్ఘ మాట్లాడే 1 hour మాట్లాడి ఈ ట్రై టు పర్సనల్గా మాట్లాడిండు ఇంకేదో అన్నాడు ఏదేదో ఏదన్నా నేనన్నా నాకు వ్యక్తిగతంగా నాకు ఏది కోరుకోవటం లేదే హ్యాడ్ ఎనఫ్ పొలిటికల్ లైఫ్ భవిష్యత్తు అనేది నాకు పెద్ద ఏమవుతుంది ఏంటి నేను ఊహాజనితంగా ఉన్నా నేను అది ఏమవుతుంది నేను చూస్తా దాని గురించి నాకు పెద్ద అది లేదని చెప్పి ఇవాళ మీరు ఆప్షన్స్ 1, 2, 3 పార్టీ నమ్ముకుని ఉన్న కార్యకర్తల గురించి నేను మాట్లాడాను మీరేదో వైస్ చైర్పర్సన్ పడతాం ఆయనకే చెక్ ఇస్తుండే కదా ఇప్పుడు ఏ వైస్ చైర్పర్సన్ ఇచ్చిండ్రో అల్పసంఖ్యాక వర్గాల సంతోషం ఆయనకే చైర్పర్సన్ వెళ్ళిపోతుండే కదా అట్లా తృప్తి పడుతుంది కదా ఆయన ఆదిరెడ్డికి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్నాడే కదా నమ్ముకుని ఉన్నాడని చెప్పండి మీరు అవకాశం కల్పించని చెప్పండి మీరు భావిస్తుంది కదా ఆయన బీసీఏ అల్పసంఖ్య ఆయన కూడా బీసీఏ అధిష్టానం నేతే మీరు అన్నట్టు ఏదైతుందో చాలా క్లియర్గా చెప్పండి నాకు ఈ ఎన్నికల మాత్రం ఏదైతుందో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఒక పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం మా మిత్రులు సహజ అందరం కూడా స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ డిసిషన్ అని చెప్పి చెప్పాను నిన్న ఇవాళ కూడా మేము అందరం అదే ప్రకారంగా ఉన్నాం మాకు నిన్న మా మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు ఆయనకి విప్ సర్వ్ చేసేందుకు వచ్చి మేము పక్కన భోజనం చేస్తుంటే ఆయన ప్రదీప్ కాంగ్రెస్ ఎలక్టెడ్ కార్పొరేటర్ విప్ తీసుకున్నా మనం ఎట్లా బయట ఉన్నాం అని చెప్పాను పోయి సందర్భం మీరు తిరిగి గడపడం లోపల మా ఉంటున్న ఇద్దరికి పక్కన అది ఎందుకు నాకు అర్థం కాలేదు వాళ్ళు రిటర్న్ రాతపూర్వకంగా అక్కడ రాసి ఇచ్చేసిండు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిండు రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయం రాసి ఇచ్చిండు వాళ్ళకి వ్యక్తం చేసిండు మాతో కలిసి ఫోన్ చేసిండ్రు మేము కాంగ్రెస్కి ఓటు ఎత్తామని చెప్పి ఆడ చెప్పి ఈడ చెప్పి ఎక్కడ చెప్తున్నాం మరి ఎందుకో మాకు అర్థం కాదు ఏంటంటే జీవన్ రెడ్డిని ఉంటుంది కానీ చేయాలి ఆ లక్ష్యం ఒకటే కనబడుతుంది ఆయనకు నాకు చూస్తుండే ఎమ్మెల్యే గారికి జీవన్ రెడ్డిని ఉంటుంది కానీ చేయాలి అంతకంటే ఇంకేం కనబడుతుంది నేను చెప్పంటున్నా నేను కాంగ్రెస్ ఓటు ఎత్తాను అనగా లే నువ్వు రా నాతో రా నువ్వు జీవన్ రెడ్డి తోడు ఉండద్దు అరే నా నమ్మకం ఉంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించిన కొట్లాడి వాళ్ళు స్వతంత్ర టికెట్ రాకుంటే ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి అలా గెలుపు తోడ్పడ్డాను నాతో నీతో ఉంటారే ఏదో తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు మనసు అంత ఎక్కడ ఉంటుంది జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది ఏ జీవన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బీఫామ్ వచ్చి కౌన్సిలర్గా గెలిచే అవకాశం వచ్చినటువంటి మిత్రులు ఉంటారో ఎదురొట్టి స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక మిత్రులు ఉంటారో వాళ్ళను అదిరించి బెదిరించి నువ్వు నీతో తీసుకుపోయినా కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది భౌతికంగా నీ దగ్గర ఉన్నా కానీ మనసు జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది డెఫినెట్లీ హరి గారు నేను అందుకే నేను ఇప్పుడు ఈ భావం వ్యక్తం చేసింది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం ఇది కొనసాగింపు ఈ కొనసాగింపులు ఏది ఈ వేదికలు ఇట్లా భరించుకుంటూ పోతుంటే మీరు అన్నట్టు మండల పరిషత్ జిల్లా పరిషత్ వస్తాయి మరి అప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది దాని లింక్డ్ విత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లింక్డ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ లింక్డ్ ఎలక్షన్ కార్పొరేటర్ ఇండిపెండెంట్ ఆ వార్డుకు సంబంధించి పరిమితమైన ఎన్నిక అది అట్లా కాదు ఎంపీటీసీ లింక్డ్ ఎలక్షన్ నాకు అందుకోసమే అసలు కొనసాగడం సాధ్యమేనా అనేది అందుకే దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మీరు అనేది కరెక్ట్ బాబు కరెక్ట్ అది యూనిట్ డెవలప్మెంట్ మీరు అంటున్నారు సంతోషం సార్ బట్ ఇప్పుడు నిన్న గెలిచినటువంటి అభ్యర్థులు చాలామంది కొద్దిమంది అటు వెళ్ళారు వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే గారు మా వార్డుకు 5 లక్షలు ఇస్తారు డెవలప్మెంట్ కోసమని అంటున్నారు మరి అది సీసీ రోడ్డు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు యూనిట్ డెవలప్మెంట్ అదే సార్ చూడండి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్స్ పవర్ హక్
డెవలప్మెంట్ అనేది పౌర హక్కు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిలిచిపోతుందా? ఈ గ్రాంట్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ గ్రాంట్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వివిధ రూపకాలలో కేంద్రంకి వెళ్ళి కానీ రాష్ట్రంకి వెళ్ళి కానీ మున్సిపాలిటీకి వస్తుంది. ఎమ్మెల్యే గారు 60 కోట్లు పట్టుకొచ్చినది చెప్తారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో జగిత్యాల మున్సిపాలిటీ TUFIDC కింద 50 కోట్లు వచ్చినాయి. తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 50 కోట్లు వచ్చినాయి. అన్ని మున్సిపాలిటీకి వచ్చినాయి. జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది. యూనిఫామ్ పాలసీ ఏమంటాడు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే నాకు దీంతో నాకు అర్థమే కాదా, అంత మేధావిని కాదు. మరి దిస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో ఒకటి కట్టాలి. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, 100 నియోజకవర్గాలలో 200 కోట్లతో ఏదైతుందో 20,000 కోట్ల అంచనాతో నిర్మాణం చేసుకోని చెప్పని ముఖ్యమంత్రి చెప్తున్నారు. చెలిగేలు వాలంటరీ ప్రతిష్ఠా క్షేత్రం ప్రభుత్వం అది, ఫర్ విచ్ చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్, ముఖ్యమంత్రి గారు దానికి అధ్యక్షుడు, అది ప్రభుత్వంది. 20 ఎకరాల మ్యాంగో మార్కెట్ పెట్టినాయి, అదే వాళ్ళది ప్రతిష్ఠా క్షేత్రం పడకపోయి 20 ఎకరాల మ్యాంగో మార్కెట్ పెట్టి ఆనే ఒక సబ్ స్టేషన్ కట్టి నేను అక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో గోడౌన్లు కట్టిన ఇదే ప్రదర్శన క్షేత్రంలో, ఇదే ప్రదర్శన క్షేత్రంలో 25 ఎకరాలలో మామిడి మ్యాంగో మార్కెట్ పెట్టింది, రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్. సబ్ స్టేషన్ కట్టి 35 సబ్ స్టేషన్ కట్టిన, మార్కెట్ ఆధ్వర్యంలో గోడౌన్స్ కట్టిన ఇదే. అక్కడ తప్పకుండా నిర్మాణం చేయాలి, ప్రభుత్వం చేస్తుంది. అది ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తున్నా, డెవలప్మెంట్ 2 రకాలు ఉంటుంది బాబు. ఒకటి ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఇవాళ నేను ఇక్కడ JNT ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించింది. ఇట్స్ నాకేదో నేను గొప్పతనం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. జగిత్యాలలో JNT ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ పొందింది. ఇది ప్రత్యేకంగా అగ్రికల్చర్ కళాశాల మంజూరు పొందింది. పెద్ద రత్నాకర్ రావు గారు కోట్లలో వెటరనరీ కళాశాల మంజూరు పొందింది. పొరుట్లలో ఏదైతే ఉందో వెటరనరీ కళాశాల ఎవరు ఊహించదని చెప్పంటున్నాయి. దట్స్ డెవలప్మెంట్. న్యాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది నేను ఇక్కడ. నేను దట్స్ డెవలప్మెంట్. అది మాట్లాడగా నేను చేయాల్సిందే, రోడ్లు నిర్మాణం చేయాల్సిందే, డ్రైనేజ్ అవసరమైన చోట కట్టాల్సిందే. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాగా బ్రదర్, ఇట్ వాజ్ ఇన్ 2004, 25 కోట్లు జగిత్యాల పట్టణ త్రాగునీటి పథకం కొరకు ఏదైతుందో ప్రత్యేకంగా నిధులు మంజూరు పొందింది. 25 కోట్లు. ఆ 25 కోట్లతో ఏదైతుందో వీళ్ళ ధరూర్ క్యాంపులో ప్రత్యేకంగా సెకండ్ ఫిల్టర్ బెడ్ కట్టింది. వీళ్ళు అది వల్ల మన త్రాగునీటి ఫిల్టర్ బెడ్ ఉపయోగపడుతుంది. 4 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టామని పైప్ లైన్స్ వేసుకున్నాం. జగిత్యాల మున్సిపాలిటీ ఆనాడు ఏదైతుందో ఇదే మిత్రుడు గిరినాథకృష్ణ గారు ఉన్నారు కదా, వారు చైర్పర్సన్ ఉండగా ఏదైతుందో 200 రూపాయలు నల్లా కనెక్షన్ ఇంటిని పైప్ లైన్ జోడించి ఇంటికి నల్ల తిప్పిపోయింది. స్టేట్ లెక్క లేదు. అప్పుడేదో ఒక మోడల్ టౌన్ గా ఎంచుకోవాలని చెప్పని ఆలోచన వచ్చింది. వస్తే ఈ జగిత్యాల మున్సిపాలిటీ ఎంపిక చేసి 200 రూపాయలు నల్ల ఖర్చు పెట్టింది. టై బజార్ రద్దు చేసి నేను ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చెప్తలేము. చేయాల్సింది ఎవరైనా చేయాల్సింది పౌర హక్కు అని అంటున్నాను. నా ఇష్టంలో చెప్తా లేని కాదు చేయాలని చెప్పండి ఏంటే నాకు అర్థం కాదు. పార్టీ ఫిరాయిస్తీ రాబుద్ది అయితే లేవుడు కాదా? పార్టీ ఫిరాయిస్తీ రాబుద్ది అయితే లేవుడు కాదా బాబు? ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా గవర్నమెంట్ దగ్గర 170 కోట్ల మంజూరు చెప్పాను. 70 కోట్లు అని చెప్పి అంటున్నారు. అలా 70 కోట్లు 10 కబరు కనీసం 100 కోట్లు 200 కోట్లు అనేది ఇవ్వాలి. మొన్న లక్ష్మణ్ గారితో ఏదైతుందో ఇదే జగన్నాథ్ ప్రభుత్వం మధ్యలో 17 కోట్లతో 15 కోట్లతో మధ్య మంజూరు చెప్పించింది.
నువ్వు వచ్చి నా కాలేజీలో కట్టాలని పెట్టినాను ఇక్కడ జగిత్యాల ప్రజల్లో ఎటు కాకుండా చెప్తున్నావు కదా ఆయన. మా కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టేద్దాం పెట్టి మనం ముందు పోకుండా మా అడ్డం మమ్మల్ని మా హక్కులతో చేరాటలాడుతున్నావు నువ్వు. మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా, మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా మా కాంగ్రెస్ కార్యకర్తల కంటే, లేక మాకంటే నువ్వు నేను సిపాయివా? నాకు ఏ ఆలోచన లేదు, నా ఆశలు గెలిపించినారు బాబు. ప్రజల్లో నాకు ఏ విధమైనటువంటి ఒక గౌరవం ఉంటేనే కదా మనకు అవకాశం వచ్చింది. ప్రతిపక్ష హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీ వెళ్ళి గెలిపించుకొచ్చింది కదనే. ఇవాళ అధికార పార్టీ అన్ను ఉంటే ఇంకా చెప్తున్నా నేను మరి నా కాళ్ళలో కట్టేయడం పెట్టి జగిత్యాల ఎటుకా కూడా చెప్తున్నావు అని చెప్పంటున్నా. నా కాళ్ళలో కట్టేయడం పెట్టి జగిత్యాల ఎటుకా కూడా చెప్తున్నావు అని చెప్పంటున్నా. సారీ